తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని మలుపు. ఆంధ్రప్రదేశ్ను క్లీన్ స్వీప్ చేసిన కూటమి గాలి ఇప్పుడు తెలంగాణ వైపు మల్లుతోందా అంటే అవునని అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ నిరాకరణ, ఆ తర్వాత జరిగిన హై డ్రామా టాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించింది. నిన్నటిదాకా ఏపీకే పరిమితం అనుకున్న జనసేన, టీడీపీ, బీజేపీ త్రయం ఇప్పుడు భాగ్యనగరం వేదికగా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోందా? పవన్ కళ్యాణ్ చేసిన తాజా శంకారావం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ గడ్డపై మళ్లీ పచ్చ జెండాకు పూర్వ వైభవం రాబోతోందా? కాషాయ దళం ఈ సమీకరణాలను ఎలా చూడబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. యుద్ధం ఇప్పుడే మొదలైందా? జనసేనాని దూకుడు, చంద్రబాబు చాణక్యం, బీజేపీ అంతర్గత వ్యూహాలు ఈ మూడు కలిస్తే తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబడుతోందా? రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీసింది. అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ సందేశం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతాల అనేలా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కేవలం భావోద్వేగ ప్రకటనలా లేక సరికొత్త వ్యూహానికి అడుగులా? ప్రస్తుతం దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణ నా గుండెల్లో ఉంది, నన్ను ఆపడం ఎవరి తరం కాదు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సభకు పర్మిషన్ నిరాకరిస్తే ప్రెస్ మీట్ పెట్టి మరీ రూల్స్ మార్చేశారు పవన్. తెలంగాణ ఏమైనా మీ జాగిరా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నేను మాత్రం ఇక్కడికి రాకూడదా అంటూనే కొండగట్టు అంచనకు 35.19 కోట్ల విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణతో తనకున్నది రాజకీయ బంధం కాదు, ఆత్మబంధమని అన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీటు పుట్టించాయి. అయితే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు ఊహించని స్థాయిలో అగ్రెసివ్గా దాడికి దిగడం వెనుక కేవలం ఒక ప్రెస్ మీట్ వివాదం మాత్రమే లేదు. దీని వెనుక వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, జేహెచ్ఎంసీ ఎన్నికలను ప్రభావితం చేయగల అత్యంత లోతైన వ్యూహం దాగి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏపీలో సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కూటమి కన్ను ఇప్పుడు తెలంగాణపై పడిందనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ రాజకీయంగా టీడీపీ, జనసేన, బీజేపీ విస్తరించాలని వ్యూహాలు రచిస్తుందనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు పెంచాలని చూడటం, హైదరాబాద్లో సభల నిర్వహణకు ప్రయత్నించడంపై రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీని మళ్లీ యాక్టివ్ చేసేందుకు తెర వెనుక భారీ స్కెచ్ నడుస్తుందనే ప్రచారం సైతం జరుగుతోంది. అందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తుంటే దానికి చంద్రబాబు వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న పాత టీడీపీ క్యాడర్ను మళ్లీ ఏకం చేసేందుకు ఈ ఇద్దరు నేతలు రహస్య ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏపీలో లాగే తెలంగాణలో కూడా యాంటీ కాంగ్రెస్ ఓట్లను చీల్చకుండా అందరినీ ఒకే గూడు కిందకు తేవడమే చంద్రబాబు అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి నడుస్తున్నాయి. మరి తెలంగాణలో అది సాధ్యమేనా? ఎందుకంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రానున్న జేహెచ్ఎంసీ ఎన్నికల్లో గానీ, అసెంబ్లీ ఎన్నికల్లో గానీ ఒంటరిగానే వెళ్తామని ప్రకటిస్తున్నారు. కానీ ఢిల్లీ పెద్దల ఆలోచన వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్కు ఉన్న మాస్ ఇమేజ్, చంద్రబాబుకు ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ తోడైతే తెలంగాణలో కాంగ్రెస్ ను గద్దె దించడం సులువు అవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ చర్చలు, ఊహాగానాలుగానే కనిపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికాయి. రానున్న జేహెచ్ఎంసీ, స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల దిశగా రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాల్సి ఉంది. అయితే ఈ సమీకరణ అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాలు ఎలా మారబోతాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.